నిన్న ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు ఫలితాలు విడుదలైన దగ్గర నుండి కూడా అందరి నుంచి వస్తున్న ఒకటే ప్రశ్న, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తక్కువ సీట్ల? ఏదో జరిగింది, ఏదో జరగకుండా ఎలా ఉంటుంది, ఇంత దారుణంగా ఎలా ఇస్తారు? రకరకాల అనుమానాలు, రకరకాల ప్రశ్నలు. ఏదో మోసం జరిగిందని, ఏదో కుట్ర జరిగిందని ఇటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, కళ్ళ ముందు అటువంటివి జరిగినా, అటువంటి ఆధారాలు కనిపించినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. కారణం, ఈ దేశంలో వ్యవస్థలు అత్యంత నియంతృత్వంతో వ్యవహరిస్తాయి. ఈ దేశంలో వ్యవస్థలంత నియంతృత్వమైన శక్తులు మరొకటి ఖచ్చితంగా ఉండవు. కాబట్టి కళ్ళ ముందు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమీ జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, ఇలా జరిగి ఉంటుంది, ఇలానే జరిగి ఉంది అని. బట్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా పెద్ద ఎత్తున చర్చ. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా, అరే ఓడిపోతే ఓడిపోయారేమో, ఇంత దారుణమైన సెట్లతో ఓడిపోతారా, ఇంత దారుణమైన సెట్లతో ఓడిపోతారా? అరే రాయలసీమ లాంటి చోట్ల రైల్వే కోడూరులో గాజు గ్లాస్ గెలిచిందా? ఎవరికి తెలిసింది అక్కడ ఆ గుర్తు? క్షేత్రస్థాయి వరకు ముసలి వాళ్ళకు, అవ్వాతాతలకు ఎవరికి తెలిసింది ఆ గుర్తు? ఎవరు ప్రచారం చేశారు ఆ గుర్తును? అవ్వాతాతలకు ఎలా తెలిసింది? ఫ్యాను సైకిల్ గుర్తుపట్టలేరే వాళ్ళు, ఈ గాజు గ్లాస్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టి 11,000 పైచులకు మెజారిటీతో అక్కడ గెలిపించారా? అవును, గెలిపించారట. ఎలా సాధ్యమైందంటే ఏమో తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ గెలిచారు. అవును, అందరూ పోయి సైకిల్కు సైకిల్ లేదు కదా, గాజు గ్లాసు గుర్తు వచ్చారు. ఆదోని బీజేపీ గెలిచిందా? 18,000కు పైగా మెజార్టీనా? ఆ కమలం పువ్వు గుర్తు ఎవరికి తెలుసా? అసలు ఊర్లలో వాళ్ళ కమలం పువ్వు గుర్తు తెలుసా? అడిగిపోయి కమలం పువ్వు మీద ఓటేయాలని ఫ్యాను లేకుంటే సైకిల్లో ఎదిగితే ఎదుగుతారేమో. కమలం పువ్వు మీద ఓటేశారా? ఓటేసి 18,000 పైచులకు మెజార్టీతో అక్కడ అది బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. ఆదోనిలో ఒకరోజు ముందు నామినేషన్, ఒకరోజు ముందు ఏమో ప్రకటించినట్టున్నారు అక్కడ బీజేపీ అభ్యర్థిని. ఊర్లలో వాళ్ళందరికీ తెలిసిందా? అవ్వాతాతలందరికీ తెలిసిందా కమలం పువ్వు గురించి? తెలిసి పోలోమని వచ్చి గుద్దేశారా గుర్తు మీద? ఏమో అవునంట, వాళ్ళు చెబుతున్నారు, ఏమో అదే చెబుతున్నారు. ప్రజా తీర్పట, శిరస వహించాలట. అవును, శిరస వహిద్దాం. అసలు ప్రశ్న ప్రజా తీర్పేనా అని నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చ, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అవును, ప్రజా తీర్పును గౌరవిద్దాం, ఇంతకు ప్రజా తీర్పేనా అన్నది వాళ్ళ ప్రశ్నే. ఇటువంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే నిన్నంతా మాట్లాడాం. ఇప్పుడైనా ఎవరికైనా వచ్చే అనుమానాలు, ఎన్ని అనుమానాలు ఉన్నా నేను చెప్పానుగా, కళ్ళ ముందు సాక్ష్యాలున్నా కూడా ఈ దేశంలో వ్యవస్థలు, ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థల పరిధిలో మేము జోక్యం చేసుకోమంటారు. ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థ ఎన్ని నిర్ణయాలు మార్చుకుంటూ పోయినా, తీరా కౌంటింగ్ రోజు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో జిల్లా ఒక్కొక్క రూల్ అమలు చేసిన వాళ్ళ పరిధిలో మేము ఎంటర్ కాలేమంటాయి న్యాయస్థానాలు. మరి న్యాయస్థానం ఒక వ్యవస్థ ఎంటర్ కాలేదు, ఎలక్షన్ కమిషన్ ఇంకో వ్యవస్థ ఎవరిని ఎంటర్ కానివ్వదు. ఎంత నియంతృత్వమే. మనం ఏ వ్యవస్థ మీద, ఏదైనా రాజకీయ పార్టీలు మీద లేకుంటే ప్రభుత్వాల మీద ఎంతైనా ఫైట్ చేసి ఒక అడుగు వెనక్కి వేయించొచ్చాము. ఈ దేశంలో వ్యవస్థను నా పని చేయలేము, మనం వ్యవస్థను నా పని చేయలేము. అత్యంత నియంతృత్వం అంటే వ్యవస్థలే, అత్యంత నియంతృత్వం అంటే. ఇప్పుడు మనం మాట్లాడుకునేది రెండే, రైల్వే కోడూరు ఆదోని. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని, మరి అంత దారుణమైననా? అంత ఎక్కడ? విజయవాడ వెస్ట్లో బీజేపీకి 60,000 పైన మెజార్టీనా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అవునంట, వచ్చాయట, పోయి అందరూ గుర్తు మీద గుద్దేసేసారట. అవును, నమ్మాలి మనం. మాకు అనుమానాలు ఉన్నాయి, మీ అనుమానాలకు లెక్కేం లేదు. ఏ ఒక్క బేసు లేదు కదా నమ్మడానికంటే, లేకున్నా ఏం పర్లే, నమ్మాలి. మరి ఇప్పుడు ఏం చేయగలిగింది ఏం లేదు. అందుకే జగన్ గారు అన్నారు, ఎక్కడో మోసం జరిగినట్లుంది కానీ నా దగ్గర ఆధారాలు లేవు, నేనేం చేయలేనని. అందరూ అంతే, ఎవరైనా అంతే. ఆదోనిలో మారుమూలలు కానీ కమలం పువ్వు తెలిసిపోయింది, పోయి గుద్దేశారు, 18,000 పైచులకు మెజార్టీ చేశారంటే అవును ఇచ్చారంట, నమ్మాలి మనం. రైల్వే కోడూరులో గాజు గ్లాస్ గుర్తు కింద వరకు కనుక పోయారు, గుద్దేశారు, 11,000 పైన మెజార్టీ ఇచ్చారంటే ఇచ్చారంట, నమ్మేయాలి. మనం ఏం చేస్తాం? నమ్మేయాలి, ఇచ్చేశారంట. ఎన్ని నియోజకవర్గాలు ఇట్లాంటివి, నమ్మాలి.
నమ్ముదాం.